ఫ్రెండ్స్ చాలామంది అయితే ఫ్రెండ్స్ ఏమైతే చేస్తుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఏమైతే వస్తున్నాయంటే వాళ్ళు గ్రీన్ స్క్రీన్ రియాక్షన్ వీడియోస్ అయితే చాలామంది అయితే గ్రీన్ స్క్రీన్ రియాక్షన్ వీడియోస్ అయితే చాలామంది అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ట్రెండ్ అయితే ఉంది. చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది, నేను కూడా ఎందుకు గ్రీన్ స్క్రీన్ రియాక్షన్ వీడియోలు ఎందుకు చేయగలరు అని చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే అది ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా గ్రీన్ స్క్రీన్ నేను కూడా చెయ్యాలి. చాలామంది అయితే చేస్తున్నారు. వీడియో పైన అయితే వాళ్ళ ఫేస్ రియాక్షన్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. నేను కూడా ఎందుకు చేయకూడదు మీకు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏమైతే చెప్తున్నానంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను అనుకోండి. గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు ఏమైతే చెప్తున్నానంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు మీ వీడియోకి అయితే వేరే వీడియో యూట్యూబ్లో ఏదైతే ఉందో మనకి యూట్యూబ్లో ఏమేమి సెట్టింగ్స్ అయితే ఇచ్చిందో ఇక్కడ రిమాక్స్ తర్వాత కొలాబరేషన్ అంటే వాళ్ళు మీకు ఆటోమేటిక్ ఇప్పుడు కొలాబరేషన్ ఏ విధంగా అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా వాళ్ళు 2 అకౌంట్ కూడా యాడ్ అయ్యి కొలాబరేషన్ అయితే ఉంటాయి, ఈ విధంగా యూట్యూబ్లో కూడా కొలాబరేషన్ అయితే జరుగుతుంది. కొలాబరేషన్ అయిన తర్వాత రిమిక్స్ అంటే రిమిక్స్ కూడా మీరు చేయొచ్చు. తర్వాత ఏమైతే ఉంటుందంటే ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన వీడియో కంటెంట్ యూట్యూబ్లో. అంటే మీకు మోనిటైజేషన్ అవుతుందా లేదని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఏదైతే సెట్టింగ్ ఇచ్చిందో చెప్తున్నాను చూడండి. మనము రూల్స్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఏదైతే రూల్స్ ఉంటాయో రూల్స్ మనం దాటి ఎక్కువ మించితే మనం ఇప్పుడైతే తప్పు అవుతుంది. యూట్యూబే మనకి ఏమైతే సెట్టింగ్స్ ఇచ్చి ఉంటుందో అంటే యూట్యూబ్ ఇది మనకి సెట్టింగ్స్ ఇచ్చింది అనుకోండి, ఈ సెట్టింగ్స్ యూజ్ చేసుకోండి, ఈ విధంగా రూల్స్ ఫాలో అవ్వండి, ఈ విధంగా యూట్యూబ్ అయితే చెప్పినట్టు చేస్తే మనకైతే మన ఛానల్కి అయితే ఏమైతే ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు మీరు రియాక్షన్ వీడియో చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు చాలామంది అయితే రియాక్షన్ వీడియో చూసి చాలామంది డబ్బులు అయితే సంపాదించారు. రియాక్షన్ వీడియో అంటే ఈ సైడ్లో ఒక వీడియో ఒకటి వస్తుంటుంది, ఈ సైడ్లో వీళ్ళైతే ఏం చేస్తారంటే రియాక్షన్ మాట్లాడతారు. నేను చాలామందిని చూసినట్ల డబ్బులు అయితే చాలామంది సంపాదిస్తున్నారు. ఇక్కడ ఈ సైడ్లో వాళ్ళకు వీడియో వస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సైడ్లో రియాక్షన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీడియోస్ అయితే చాలామంది అయితే చేస్తారు. అంటే మీరు గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే చేస్తారని చేసుకోండి, గ్రీన్ స్క్రీన్ ఏమి ఇబ్బంది ఏం లేదు, చేసుకోండి. ఒక 5 సెకండ్స్ 6 సెకండ్ అయితే చేసుకోండి. ఏమైతే గ్రీన్ స్క్రీన్ చేసుకుంటే ఒక 50 సెకండ్స్ లేకుంటే ఒక 20-30 సెకండ్స్ చేసుకుంటే చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. యూట్యూబే మనకి సజెస్ట్ చేసినప్పుడు మనం అయితే చేసుకోవద్దు. మీ వీడియో కూడా వ్యూస్ వస్తే వాళ్ళ వీడియో కూడా వ్యూస్ అయితే వస్తుంది. అంటే మీరు వాళ్ళ వీడియో మీద మీ వీడియో యాడ్ చేసి మరి చూస్తున్నారు అంటే వాళ్ళ వీడియో తీసుకొని మీరైతే ఏం చేస్తున్నారంటే రియాక్షన్ చేసి మరి చెప్తున్నారు. అట్లా ఈ విధంగా మీకు సైడ్లో లేక డిస్ప్లే చేస్తున్నాను. ఈ విధంగా అయితే రియాక్షన్ గ్రీన్ స్క్రీన్ వీడియోతో ఇప్పుడు ఏమైతే చెప్తున్నానంటే మీకు నెక్స్ట్ ఏమైతే చెప్తున్నానంటే గ్రీన్ స్క్రీన్ వీడియో మేము కూడా చేయొచ్చు కదా, అది ఏ విధంగా చేస్తారో మీకు చూపిస్తాను. ఇప్పుడు యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి, మీకైతే నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే నేను ఏమైతే చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి యూట్యూబ్ అప్లికేషన్ అయితే నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మీరు యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తారనుకోండి. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసినప్పుడు ఏమైతే చేస్తారో మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. అంటే వీడియో అంటే ఈ ఫుల్ వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ షార్ట్స్ అయితే క్లిక్ చేయండి. షార్ట్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కెమెరా మనకి తిరిగేస్తుంది. అంటే ఈ సైడ్ తిరిగితే ఫ్రంట్ కెమెరా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా కెమెరా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్పీడ్ అయితే ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ ఈ విధంగా అయితే టైం సెట్ చేసుకోవచ్చు. రీల్స్ ఏ విధంగా టైం చేస్తారో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఈ విధంగా ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అయితే ఆప్షన్ వచ్చుకుని చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వచ్చింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనం ఏ వీడియోకి అయితే మనం రియాక్షన్ ఇవ్వాలనుకుంటామో అంటే గ్రీన్ స్క్రీన్ ఏమైతే రియాక్షన్ ఇవ్వాలనుకున్నావో ఆ వీడియోకి అయితే ఇక్కడ రియాక్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ పిక్చర్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీరు వీడియో అయితే ఏమి చేస్తారంటే ఈ విధంగా అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి గ్రీన్ స్క్రీన్ చూడండి ఈ విధంగా నేను పిక్చర్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ కావాలంటే మీరు వీడియోకి యాడ్ చేసుకోవాలంటే వీడియోకి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకొని ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు వేరే రీల్స్ అయితే చేసుకొని అంటే వేరే రీల్స్ అయితే ఉంటాయి. చూడండి ఇప్పుడు మీరు వేరే వాళ్ళ వీడియో అయితే ఉంటాయి. చూడండి ఆ రీల్స్ ఏ విధంగా అంటే వాళ్ళ గ్రీన్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు నాది ఏదో షార్ట్స్ అయితే నేను యాడ్ అయితే షార్ట్స్ అయితే దీన్ని అయితే తీసుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ రిమేక్ అయితే చూడండి ఇక్కడ షేర్ కింద రిమేక్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యూజ్ దిస్ సాంగ్ ఉంది, తర్వాత కొలాబరేషన్ ఉంది. తర్వాత ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ అయితే ఆప్షన్ చూడండి, గ్రీన్ స్క్రీన్ అయితే క్లిక్ చేయండి. గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు డెన్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. డెన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాసెస్ అయిపోయి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కెమెరా అయితే చేంజ్ అయితే చేస్తాను. చూడండి ఈ విధంగా కెమెరా చేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి ఈ విధంగా వచ్చేసాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే వచ్చేసాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే వచ్చేసాను. చూడండి ఇప్పుడు ఇక్కడైతే వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి రికార్డ్ అయితే చేసేయండి. చూడండి ఈ విధంగా రికార్డ్ చేసాను.
చూడండి ఈ విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ వీడియో అయితే రన్ అవుతుంటుంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రన్ అవుతుంటుంది. ఈ విధంగా అయితే మీరైతే చేయొచ్చు. చూడండి ఇక్కడ పూర్తిగా అయితే ఎండ్ అయితే చేసేసి ఏం స్టాప్ అయితే చేస్తాం. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అంటే మీరు ఏమో చూడండి ఇక్కడ ఏమైతే చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఈ గ్రీన్ స్క్రీన్ ఇక్కడ స్మాల్ విధంగా చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ స్మాల్ చేయొచ్చు ఈ విధంగా. అంటే మీరు రికార్డ్ చేసే టైంలోనే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఏం చేయొచ్చు అంటే స్మాల్గా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సైడ్లో పెట్టుకుంటారేమో సైడ్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా. చూడండి ఈ విధంగా ఇక్కడ సైడ్లో పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి సైడ్లో ఇక్కడ స్మాల్గా పెట్టుకుంటారు, సన్నగా పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే చేసాను. ఇక్కడ రికార్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పెద్దగా అయితే పెట్టుకున్నాను. తర్వాత మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ క్యాప్షన్ ఏమైతే యాడ్ చేస్తారంటే ఇక్కడ తమ్నేల్ పెట్టుకోవాలనుకుంటే తమ్నేల్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ తమ్నేల్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నేను ఆల్రెడీ తమ్నేల్ ఏ విధంగా షార్ట్స్ ఎడిటింగ్ చేసి యాడ్ చేసి వీడియో చేశాను. కాకుంటే చూడండి ఇక్కడ మీకు పైన అయితే ఐ బటన్లో కనపడుతుంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీరు యాడ్ అయితే చేయండి. ఇక్కడ ఏమైతే ఫన్నీ వీడియోనా లేకపోతే ఏమొచ్చు ఫన్నీ వీడియో, తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడైతే యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆడియన్స్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఈ విధంగా మేడిన్ కింద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అన్లిస్ట్లో పెట్టేసి ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసుకొని లేదా పబ్లిక్ క్లిక్ చేసి లేకుంటే ఏమో మీరు పబ్లిక్ చేయాలంటే పబ్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే అప్లోడ్ చేసి అప్లోడ్ అయితే అయిపోతుంది. చూడండి యూట్యూబ్లో ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ కూడా ఏ విధంగా యాడ్ చేస్తారో తర్వాత ఏమైతే అవుతుందో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి 1000 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసిన దగ్గరలో అయితే ఉన్నాం. 1000 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసిన. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.